హాయ్ గైడ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు కుష్లు తెలుగు వ్లాగ్స్. ఎలా ఉన్నారు మీరంతా? నేనైతే చాలా 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 బాగున్నాను. సో ఇప్పుడు వచ్చేసి నేను ఇంకొక ట్రావెలింగ్ వ్లాగ్ అయితే తీసుకొని మీ ముందుకు వచ్చేసాను. సో ఇది ఏంటి ఎక్కడ అనేది అయితే మీరు ఆల్రెడీ టైటిల్లో చూసారు కదా. సో మేము నెక్స్ట్ వెళ్ళాము ఉడిపి అనమాట. సో ఇవన్నీ ఒకటేసారి కవర్ చేశారంటే లేదండి, వన్ డేలో మ్యాక్సిమం మనకి ఎంత కవర్ అవుతుందో అన్నైతే కవర్ చేసాము. సో దగ్గర దగ్గరే ఉన్నట్టు అనిపించాయి అన్నీ. దాన్ని బట్టి మేము గూగుల్ చెప్పాను కదా, గూగుల్ మ్యాప్ పెట్టేసుకొని వెళ్ళిపోయామంటే మనకు అన్నీ క్లియర్గా తెలిసిపోతూ ఉంటుంది. సో అదే వేలో మనం వెళ్ళిపోవచ్చు అనమాట. సో మేము ఉడిపికి వెళ్ళేసరికి ఈవినింగ్ అయిపోయిందండి. ఎందుకంటే అన్ని దర్శనాలు చేసుకుంటూ ఒకటి ఒక్కొక్క రోజు 2 ప్లేసెస్కి వెళ్ళింది, ఒక్కొక్కసారి 3 ప్లేసెస్కి వెళ్ళిన రోజులు కూడా ఉన్నాయి. సో ఓవరాల్గా మనం 1 వీక్ టూర్ చేసుకున్నాం కాబట్టి అక్కడ దగ్గరలో ఏమున్నాయో అవన్నీ కవర్ చేయాలనే ప్లానింగ్తోనైతే మేము వెళ్ళామన్నమాట. సో ఇంకా ఇలాంటి వ్లాగ్స్ ఇక ముందు మన ఛానల్లో చాలా రాబోతున్నాయి. వ్లాగ్స్ వస్తాయి, అలాగే ట్రావెలింగ్ వ్లాగ్స్ వస్తాయి, మినీ వ్లాగ్స్ వస్తాయి. సో అందుకే మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని బటన్ ఉంటుంది, దాన్ని ఒకసారి క్లిక్ చేశారంటే నా ప్రతి ఒక్క వీడియో మీ వరకు వస్తుంది. మీకు కనుక నా వీడియోస్ నచ్చితే లైక్, షేర్, కామెంట్స్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. సో ఇంకా మనం వచ్చేసి ఉడిపిలో దిగామన్నమాట. మేము దిగేసరికి ఒక 4 అయి ఉంటుంది, 4:35 ఆ టైం అయి ఉంటుందండి. సో ఇక్కడనైతే ఇంకా మేము దర్శనం చేసుకుందాం అనేసి లోపలికి వెళ్తున్నాము. చూస్తున్నారా, పెద్ద పెద్ద గెస్ట్ హౌసెస్ ఉన్నాయి, మఠాలు ఉన్నాయి. లోపల నడవడానికి చాలా ఉంటుందండి. ఇలా వెళ్ళగానే అలా టెంపుల్ వస్తుందేమో అన్నట్టు మేము దిగి నడుచుకుంటూ వెళ్ళిపోయాము. ఎంత నడిచినా టెంపుల్ రాదు కదా. అలా నడుస్తూ మినిమం ఒక 10 to 15 మినిట్స్ నడిచిన తర్వాత మాకు టెంపుల్ కనిపించింది. సో ఫస్ట్ మేము అనుకున్నాము అసలు ఇది టెంపుల్కి దారా, లేకపోతే మేము తప్పిపోయి ఎటైనా వచ్చామా, అసలు ఇక్కడ టెంపుల్ కనిపించట్లేదు ఏం లేదు అని. కానీ టెంపుల్లా ఉండదండి, యాజ్ ఇట్ ఈజ్ మనకి ఇల్లులానే ఉంటుంది. అంటే అందులో అలా కలిసిపోయింది. జస్ట్ నేను అలా చెప్తున్నాను. అండ్ చుట్టుపక్కల షాపింగ్ అవి ఇవి ఉన్నాయి, కృష్ణునికి సంబంధించినవి చాలా ఉన్నాయి. మనం షాపింగ్ చేయాలనుకుంటే ఒక 2-3 అవర్స్ అక్కడ స్పెండ్ చేస్తే కానీ మనకి షాపింగ్ అయినా, బైరన్ చేయడం బార్గెనింగ్ అయినా అవుతుందన్నమాట. చెప్పడం ఎక్స్పెన్సివ్ చెప్తారు, మనము కొంచెం సేపు బార్గెనింగ్ చేస్తే మనకు కావాల్సిన రేటుకి వస్తుందన్నమాట. సో ఇక్కడ ఆగుతూ వెళ్తే లేట్ అయిపోతుంది, టెంపుల్ క్లోజ్ చేస్తారు కదా. సో అందుకే ఇంకా మేము ఫటాఫట్ ఫస్ట్ దర్శనాలు ఇంపార్టెంట్ అనేసి మేము దర్శనానికి అయితే వెళ్ళిపోతున్నాము. చూస్తున్నారు కదా, నడుస్తున్నాము కానీ ఎంతకీ టెంపుల్ రావట్లేదు. నేను టెంపుల్ అవుట్ సైడ్స్ మాత్రమే చూపిస్తున్నానండి, లోపలికి కెమెరాస్ అనేవి అలో లేవు. మ్యాక్సిమం ఎక్కడైతే అలో ఉన్నాయో అక్కడ లోపల కూడా మీకు చూపించేశాను. సో ఇక్కడ టెంపుల్ గురించి మీ అందరికీ తెలిసిందే, ఉడిపిలో శ్రీకృష్ణుడు ఉంటాడు. సో శ్రీకృష్ణుడు ఉడిపిలో మనము కంప్లీట్గా డైరెక్ట్గా చూడమండి. ఒక చిన్న కిటికీ ఉంటుంది, దానికి 9 హోల్స్ ఉంటాయి. అందులో నుంచి మాత్రమే మనం కృష్ణుని చూడగలుగుతాము, డైరెక్ట్గా చూడము. కానీ కృష్ణుని అలంకరణ, కృష్ణుడు మాత్రం 2 కళ్ళు సరిపోలేదండి చూడడానికి, అంత బాగుంది విగ్రహం అనేది. సో మేము మాటికి 2 టైమ్స్ అయితే దర్శనం చేసుకున్నాము, బాగా అనిపించేసింది. సో మీకు ఆల్రెడీ అక్కడ కథ గురించి తెలిసే ఉంటుంది, కానీ నేను బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. ఇక్కడ చూస్తున్నారా, మనం ఆల్రెడీ టెంపుల్ దగ్గరికి వచ్చాము. ఇది కోనేరు అనమాట. సో ఇక్కడ వాటర్ ఉండింది, అండ్ ఇక్కడ వచ్చేసి లగేజ్ రూమ్ ఉండింది. అంటే మనకి లగేజ్ ఏమైనా ఉంటే పెట్టుకోవడానికి, లగేజ్ ఎక్స్ట్రా క్యారీ చేయలేం కదా, అది పెట్టుకోవడానికి అక్కడ లగేజ్ రూమ్ ఉండింది. అండ్ ఇక్కడ వచ్చేసి కోనేరు, ఇక్కడ సంథింగ్ ఏదో విగ్రహం ఉంటుంది లోపల అంటారు, కానీ మనకు క్లియర్గా కనిపించదు. అండ్ అది క్లోజ్ చేసేసారు, లోపలికి వెళ్ళడానికి లేదు. ఇంకా మనం ఇట్లానే వెళ్తే మనకి టెంపుల్ వచ్చేస్తుంది. సో శ్రీకృష్ణుని భక్తుడు ఉంటాడు కదా. సో అతను ఏంటి అంటే శ్రీకృష్ణుని రోజు దర్శనం చేసుకోవడానికి వెళ్తారు. సో అప్పట్లో మనకి అన్నీ ఉన్నాయి కదా, సో మీరు రావాలి, మీరు టెంపుల్లోకి రావద్దు అని. సో అలాగా అతన్ని లోపలికి రానివ్వకపోయేసరికి
అతను ఒక దగ్గర ఉండి ఏడుస్తూ ఉంటే, "నువ్వెందుకు ఏడుస్తావు? నువ్వు ఏడవాల్సిన అవసరం లేదు. నన్నిగో ఇక్కడ నుంచి ఇలా చూడు" అనేసి దర్శనమిస్తాడంట. సో, శ్రీకృష్ణుడిని ఇప్పుడు ఈ ఉడిపిలో మనం శ్రీకృష్ణుడిని 3 సైడ్స్ నుంచి చూడొచ్చండి. సో, భలే అనిపిచ్చేసింది. కాకుంటే ఎటు చూసినా మనం విండోస్‌లో నుంచి మాత్రమే చూడాలి. సో, అలా ఉండింది ఈ టెంపుల్‌లో. కానీ టెంపుల్ మాత్రం ఆసమ్ ఉండింది. దర్శనం మాత్రం చాలా బాగా అయిపోయింది. ఆ టెంపుల్‌లో చిన్న చిన్నగా అక్కడ ఉత్సవాలు సంథింగ్ ఏమో నడుస్తున్నాయి. జనాలు మాత్రం బానే ఉన్నారు. టెంపుల్‌లో చాలా దీపారాధన చేస్తున్నారండి. చాలా అంటే చాలా దీపాలున్నాయి. ఫారినర్స్ కూడా చాలామందొచ్చేసారు. ఎటు చూసినా ఫారినర్సే కనిపిస్తున్నారు. ఐ థింక్ ఇటు గోవా దగ్గర ఉంది కాబట్టి ఫారినర్స్ ఎక్కువొస్తారు కాబట్టి అటు ఇటు కవర్ చేస్తారు కావచ్చు. నాకనిపిచ్చింది ఎటు చూసినా ఏ టెంపుల్‌లో చూసినా ఫారినర్స్ ఉన్నారు. కానీ కొన్ని టెంపుల్స్‌లో ఫారినర్స్‌కి అలో లేదండి. జస్ట్ బయట చూడడమే. మన లోపలికి దర్శనాలకి రావడానికైతే వీల్లేదు. బయట బోర్డ్స్ పెట్టారు. సో, ఇక్కడ మా దర్శనం అయిపోయింది. ప్రసాదాలు తీసుకొని కాసేపు రిలాక్స్‌డ్‌గా కూర్చొని ఇంకా అక్కడి నుంచి మేము మళ్ళీ మా జర్నీ స్టార్ట్ చేసాము. మీకు నా వ్లాగ్స్ నచ్చుతున్నాయో లేదో కూడా కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. హ్యావ్ ఎ నైస్ డే. ఉంటానండి. బాయ్. కుష్లు తెలుగు వ్లాగ్స్‌ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.